అందరికీ నమస్తే. సైన్స్ కాంటెంట్లో భాగంగా యాంత్రిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. దీంట్లో భాగంగా శుద్ధగతిక శాస్త్రము మరియు గతి శాస్త్రాలకు సంబంధించి ఏ అంశాలు మనకు అత్యధిక ప్రాధాన్యతతో ఉండబోతున్నాయి, వీటిలలో పోటీ పరీక్షల్లో ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉండబోతుందో చర్చించుకుందాం. ముఖ్యంగా అభ్యర్థులకు సూచించేటటువంటి అంశం సిలబస్ పూర్తి చేయడంతో పాటుగా ప్రశ్నల సరళి కూడా ఏ విధంగా ఉందో గెస్ చేసినప్పుడు మాత్రమే మనకు ఈ పరీక్షల్లో విజయం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి సిలబస్ ప్రిపరేషన్తో పాటుగా క్వశ్చన్ యొక్క సరళి ఏ విధంగా ఉండబోతుందనే అంశాలు కూడా ఇక్కడ మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో భాగంగా యాంత్రిక శాస్త్రం అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే వస్తువులపై బలాల యొక్క ప్రభావాన్ని గురించి చర్చించేటటువంటి శాస్త్రము లేదా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనం ఇక్కడ యాంత్రిక శాస్త్రంగా పేర్కొంటాం. ప్రధానంగా యాంత్రిక శాస్త్రం అనేది రెండు భాగాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఒకటి గతి శాస్త్రము, రెండవది స్థితి శాస్త్రం. గమనంలో ఉండే వస్తువులను గురించినటువంటి అంశాలను అధ్యయనం చేసేది గతి శాస్త్రం కాగా, వస్తువుల యొక్క స్థితి ఆధారంగా వాటి యొక్క ప్రభావాలను మరియు ఎఫెక్టుల గురించి చర్చించేటటువంటి శాస్త్రంగా మనం ఇక్కడ స్థితి శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తున్నాం. సో యాంత్రిక శాస్త్రం అనేది ప్రధానంగా మనకు గతి శాస్త్రం మరియు స్థితి శాస్త్రాలకు సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం. అదేవిధంగా గతి శాస్త్రం అనేది ప్రధానంగా బలాల ప్రభావం వలన వస్తువుల యొక్క గమనం ఏ విధంగా మారుతుంది అనేటటువంటి అంశాలను చర్చించడానికి గతి శాస్త్రం గురించి చెప్పుకుంటాం. అదేవిధంగా శుద్ధగతిక శాస్త్రం అనేది గతి శాస్త్రంలో ఒక భాగంగా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. ఈ క్రమంలో వస్తువుల యొక్క గమనాన్ని కారణంతో నిమిత్తం లేకుండా లేదా బలం యొక్క ప్రమేయం గురించి మాట్లాడుకోకుండా చర్చించేటటువంటి ఒక శాస్త్రంగా మనం ఇక్కడ శుద్ధగతిక శాస్త్రానికి సంబంధించినటువంటి భావనలు చూస్తాం. సో శుద్ధగతిక శాస్త్రం అనేది గతి శాస్త్రంలో ఒక భాగంగా చెప్పుకుంటున్నాం. ఈ శుద్ధగతిక శాస్త్రం అనేది వస్తువుల యొక్క గమనాన్ని కారణంతో నిమిత్తం లేకుండా చర్చించేటటువంటి ఒక అంశంగా చూస్తున్నాం. ఈ క్రమంలో మనం కొన్ని రాశులకు సంబంధించినటువంటి అంశాల యొక్క వర్గీకరణ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. భౌతిక రాశులన్నింటినీ కనుక మనం పరిగణలోకి తీసుకుంటే వీటిలలో కొన్ని పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంటాయి, మరికొన్ని పరిమాణంతో పాటుగా దిశను కూడా కలిగి ఉంటాయి. సో ఈ విధంగా పరిమాణం మాత్రమే కలిగి ఉండేటటువంటి రాశులు మనం ఇక్కడ అదిశ రాశులు లేదా స్కేలార్ క్వాంటిటీస్గా చెప్పుకుంటాం. అదేవిధంగా పరిమాణము మరియు దిశ రెండూ కలిగినటువంటి రాశులు మనం ఇక్కడ సదిశ రాశులు లేదా వెక్టార్ క్వాంటిటీస్గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో ఈ క్రమంలో ఈ అంశాలను మరింత క్షుణ్ణంగా మనం అధ్యయనం చేసుకోవడానికి కాను పాదరసం యొక్క సాంద్రత మనకి ఇక్కడ 13.6 గ్రామ్స్ ఫర్ సీసీ లేదా సెంటీమీటర్ క్యూబ్గా మనకి ఇక్కడ తెలుసు. ఈ క్రమంలో పాదరసం యొక్క సాంద్రత అనేది ఏ దిశలో చూసినా ఏ దశలో చూసినా కూడా 13.6 గ్రామ్స్ ఫర్ సీసీ క్యూబ్గా మనం ఇక్కడ సీసీగా చెప్పుకుంటున్నాం లేదా 13.6 గ్రాములు ఫర్ సెంటీమీటర్ క్యూబ్గా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ పాదరసం యొక్క సాంద్రతను వర్ణించేటటువంటి క్రమంలో దిశ యొక్క ప్రమేయం లేదు. కాబట్టి ఇక్కడ సాంద్రతను చెప్పే క్రమంలో దిశ అవసరం లేదు కనుక సాంద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ అదిశ రాశిగా చెప్పుకుంటాం. ఇక్కడ కేవలం పరిమాణం మాత్రమే ఉంది, దిశ అవసరం లేనటువంటి క్వాంటిటీస్ని మనం ఇక్కడ అదిశ రాశులుగా చెప్పుకుంటాం. ఈ క్రమంలోనే మరికొన్ని రాశులను కనుక మనం పరిశీలించినట్లయితే ద్రవ్యరాశి, పొడవు, కాలము మరియు ఘన పరిమాణము, అదేవిధంగా సాంద్రత అనేటటువంటి అంశాలు ఏవి కూడా దిశ మీద ఆధారపడినటువంటి భౌతిక రాశులుగా మనం ఇక్కడ పేర్కొంటాం. అందుకనే వీటన్నిటిని కూడా మనం ఇక్కడ అదిశ రాశులుగా చెప్పేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. కేవలం పరిమాణం మాత్రమే కలిగి ఉండి దిశకు సంబంధించని అంశాలను లేదా భౌతిక రాశులను మనం ఇక్కడ అదిశ రాశులుగా చెప్పుకుంటాం. క్రింది వానిలో అదిశ రాశిని గుర్తించండి లేదా సదిశ రాశిని గుర్తించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు, లేదా క్రింది వానిలో అదిశ రాశి కానిదేది లేదా అయినదేది అనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో అదిశ రాశికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ద్రవ్యరాశి, పొడవు, కాలము, ఘనపరిమాణము, సాంద్రత మరియు ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ అదిశ రాశులకు ఉదాహరణలుగా చెప్పుకుంటాం. ఎందుకంటే వీటికి కేవలం పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ ఉండనటువంటి ఈ రాశులు మనం ఇక్కడ అదిశ రాశులకు ఉదాహరణలుగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఏదైనా ఒక భౌతిక రాశిని వర్ణించేటటువంటి క్రమంలో దిశ మరియు పరిమాణము రెండూ అవసరమైనటువంటి స్థితిలో దాన్ని అక్కడ మనం సదిశ రాశి లేక సదిశగా మనం ఇక్కడ పేర్కొంటాం. ఉదాహరణ కనుక మనం గమనించినట్లయితే స్థానభ్రంశము, వేగము మరియు బలం అనేటటువంటివి నిర్ణీత దిశలో పనిచేసేటటువంటి అంశాలుగా ఇక్కడ మనం ప్రస్తావిస్తాం. కాబట్టి వీటిని మనం ఇక్కడ సదిశ రాశులుగా చెప్పుకుంటాం. అనగా స్థానభ్రంశాన్ని కానీ వేగాన్ని కానీ మరియు బలాలను కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి క్రమంలో వర్ణించేటటువంటి క్రమంలో వీటికి పరిమాణంతో పాటుగా దిశను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. ఇదే క్రమంలో
గమనానికి సంబంధించి మరియు నిశ్చల స్థితికి సంబంధించినటువంటి అంశాల మీద గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఈ క్రమంలో చలనం అంటే ఏమిటి, చలనంలోని రకాలు ఏ విధంగా ఉంటాయి, చలనానికి సంబంధించి ఒకే వస్తువు నిర్ణీత కాల వ్యవధుల్లో రెండు స్థితులలో ఉండవచ్చా, అంటే గమనంలో ఉండేటటువంటి పరిస్థితిని మరియు నిశ్చల స్థితిలో ఉండేటటువంటి పరిస్థితిని పొందవచ్చు అనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. కాబట్టి గమనానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఒక వస్తువు తన పరిసరాలను బట్టి నియమిత కాలంలో తన యొక్క స్థానంలో మార్పును గనక పొందినట్లయితే అక్కడ మనం దాన్ని గమనంగా చెప్పుకుంటాం. అంటే ఏదైనా వస్తువు పరిసరాలలో నియమిత కాలంలో తన యొక్క స్థానాన్ని కానీ స్థితిని కానీ మార్చుకునేటటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ చలనంగా చెప్పుకుంటాం. దీన్ని మనం గమనంగా కూడా మాట్లాడుకుంటాం. ఒకవేళ ఈ వస్తువులో స్థానిక పరిసరాలను బట్టి తన యొక్క స్థితిలో గనక మార్పు నియమిత కాలంలో మారకుండా ఉన్నట్లయితే ఆ వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నట్లుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. పెద్ద పెద్ద బండరాలు కానివ్వండి, హౌజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాటి యొక్క పరిసరాలను మార్చుకోవు కాబట్టి అవన్నీ కూడా నిశ్చల స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా వాహనాలన్నీ కూడా ఒక చోట ఉండకుండా అవి ప్రయాణించేటటువంటి క్రమంలో అవి చలనంలో ఉన్నాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇన్ కేస్ వాహనాన్ని కనుక ముందు పార్కింగ్ చేసినట్లయితే దాని యొక్క స్థితిలో మార్పు ఉండదు కాబట్టి పార్కింగ్ చేసినంతసేపు అది నిశ్చల స్థితిలో ఉన్నట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. ఒక వస్తువు ఒకే సమయంలో కొన్ని వస్తువులతో పోల్చిన పరిస్థితులలో అది కొన్ని సందర్భాల్లో స్థిరంగానే ఉంటుంది, మరికొన్ని వస్తువులతో పోల్చినటువంటి క్రమంలో అది గమనంలో లేదా చలనంలో ఉండేటటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ వస్తువు అనేది ఒకే సమయంలో నిర్ణీత వస్తువులతో పోల్చినటువంటి క్రమంలో అది ఒకే సమయంలో చలన స్థితిలో ఉన్నట్లుగాను, అదేవిధంగా నిశ్చల స్థితిలో ఉండేటటువంటి పరిస్థితులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఉదాహరణ కనుక మనం పరిశీలించినట్లయితే కదిలేటటువంటి ఏ వాహనంలోనైనా ఉండేటటువంటి ప్రయాణికులు పరిసరాల ఆధారంగా చూసినట్లయితే వారు చలనంలో ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. అంటే వీరి యొక్క పరిస్థితి పరిసరాల ఆధారంగా చూసినట్లయితే నియమిత కాల వ్యవధుల్లో వారి యొక్క స్థానం అనేది మారుతుంది కాబట్టి వారు చలనంలో ఉన్నవారిగా మనం ఇక్కడ పరిగణిస్తాం. అదే వాహనంలో ఉండేటటువంటి ఇతర పరిసరాల దృష్ట్యా అనగా వాహనంలోని సీట్ల దృష్ట్యా కావచ్చు, తోటి ప్రయాణికుల దృష్ట్యా కావచ్చు, వారి యొక్క స్థితిలో లేదా స్థానంలో మార్పు ఉండదు కాబట్టి ఈ పరిస్థితులలో వారు నిశ్చల స్థితిలో ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. అనగా చలనం అనేది గమనించేటటువంటి వ్యక్తులను బట్టి సాపేక్షంగా మారేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. గమనించేటటువంటి వ్యక్తి బాహ్య పరిస్థితులలో ఉన్నటువంటి క్రమంలో ఆ వ్యక్తి అనేవాడు చలనంలో ఉన్నట్లుగా భావించాల్సి వస్తుంది. లేదా చలించేటటువంటి వస్తువు ఆ పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ తను ఆ వ్యక్తి గమనించేటటువంటి వ్యక్తి దృష్ట్యా నిశ్చల స్థితిలో ఉన్నట్లుగా భావించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఒక వస్తువు ఏకకాలంలో చలన స్థితిలోను మరియు నిశ్చల స్థితిలోను ఉండేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చలనానికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ క్రమ చలనాన్ని గురించి మనం ఇక్కడ పేర్కొంటాం. ఇక్కడ వస్తువు యొక్క స్థానం అనేది సమాన కాల వ్యవధిలో మారుతున్నటువంటి పరిస్థితులలో ఆ మారేటటువంటి క్రమంలో అది సమాన దూరాలను కనుక ప్రయాణం చేస్తే దాన్ని మనం ఇక్కడ క్రమచలనంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించుకుంటాం. ఉదాహరణ కనుక మనం గమనించినట్లయితే స్థిర వేగంతో ప్రయాణించేటటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడ క్రమచలనంలో ఉండేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. స్థిర వేగంతో కదిలేటటువంటి వాహనాలు నిర్ణీత కాల వ్యవధుల్లో లేదా సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణించేటటువంటి క్రమాన్ని చూస్తాం. ఈ క్రమంలోనే దీన్ని మనం క్రమచలనంగా చెప్పుకుంటాం. ఒకవేళ ఈ విధమైనటువంటి సమాన కాల వ్యవధుల్లో సమానమైనటువంటి దూరాలను పొందలేని స్థితిలో ఆ వస్తువు క్రమరహిత చలనంలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ భావించాల్సి వస్తుంది. అనగా ఒక వస్తువు సమాన కాల వ్యవధిలో సమాన దూరాలను కనుక ప్రయాణించలేకపోతే అది క్రమరహిత చలనంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. ఉదాహరణ కనుక మనం గమనించినట్లయితే ఎగిరేటటువంటి సీతాకోక చిలుకలో ఉండేటటువంటి చలనాన్ని మనం ఇక్కడ క్రమరహిత చలనంగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. ఇక చలనాలకు సంబంధించి ఎన్ని రకాలు ఉన్నాయనేటటువంటి ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనం ప్రధానంగా స్థానాంతర చలనం లేదా రేఖీయ చలనం అని, అదేవిధంగా భ్రమణ చలనం అని, డోలన చలనం మరియు కంపన చలనాలకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ ఉదాహరణలుగా చెప్పుకుంటాం. ఒక్కొక్క చలనానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే స్థానాంతర చలనం అనేది ఒక స్థానం నుంచి మరొక స్థానానికి రుజు మార్గంలో లేదా వక్ర మార్గంలో ప్రయాణించేటటువంటి పరిస్థితులను మనం ఇక్కడ స్థానాంతర చలనాలుగా చెప్పుకుంటాం. ఏదైనా ఒక వస్తువు ఒక స్థానం నుంచి బయలుదేరి మరొక స్థానానికి అది రుజు మార్గంలో కానివ్వండి లేదా వక్రరేఖ మార్గంలో కానివ్వండి ప్రయాణించేటటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ స్థానాంతర చలనానికి ఉదాహరణగా చెప్పుకుంటాం. ఉదాహరణకు నడిచేటటువంటి మనిషి కావచ్చు, సైకిల్ కావచ్చు, బస్సు, కారు మొదలైనటువంటివన్నీ కూడా స్థానాంతర చలనంలో ఉండేటటువంటి వస్తువులుగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి చలనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే భ్రమణ చలనానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది.
వస్తువు యొక్క కేంద్రం నుంచి నిర్ణీత దూరంలో కేంద్రకం చుట్టూ పదే పదే తిరుగుతూ ఉండేటటువంటి చలనాన్ని మనం ఇక్కడ భ్రమణచలనంగా చెప్పుకుంటాం. ఉదాహరణకు రంగుల రాట్నం తిరిగేటటువంటి క్రమంలో రంగుల రాట్నం చేసేటటువంటి చలనాన్ని మనం ఇక్కడ భ్రమణ చలనంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఫ్యాన్కి సంబంధించినటువంటి చలనము, గడియారంలోని ముళ్ళు చేసేటటువంటి చలనాలు, వీటన్నింటిని కూడా మనం ఇక్కడ భ్రమణ చలనాలకు ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ క్రమంలోనే మరొక చలనానికి సంబంధించినటువంటి రకాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే డోలన చలనానికి సంబంధించినటువంటి ఉదాహరణల గురించి చెప్పుకుంటాం. ఈ డోలన చలనాన్ని మొట్టమొదటిసారిగా గెలీలియో అనేటటువంటి శాస్త్రవేత్త గమనించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో పలు పరిశీలనల తర్వాత గెలీలియో డోలన చలనాలు లేదా కంపన చలనాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు వివరించిన క్రమాన్ని చూస్తాం. వస్తువు ఒక మధ్యస్థానం నుంచి ఇరువైపులా పదే పదే చలించేటటువంటి క్రమంలో ఆ చలనాన్ని మనం ఇక్కడ డోలన చలనంగా చెప్పుకుంటాం. ఇక్కడ గెలీలియో అనేటటువంటి శాస్త్రవేత్త ఒకసారి చర్చికి వెళ్ళినటువంటి పరిస్థితులలో అక్కడ పైకప్పు నుంచి వేలాడదీసినటువంటి క్యాండిల్ నిర్ణీత కాల వ్యవధిలో సమాన దూరాలలో ఊగేటటువంటి క్రమాన్ని గమనించడం జరిగింది. సో అక్కడ డోలన చలనానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు వివరించే క్రమంలో భాగంగా మొట్టమొదటిగా ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ గెలీలియోని గుర్తుంచుకుంటాం. అదేవిధంగా కంపనానికి సంబంధించినటువంటి చలనాన్ని కూడా మనం ఇక్కడ మరొక రకంగా చెప్పుకుంటాం. ఒక కణం స్థిర బిందువు నుంచి లేక దాని యొక్క మధ్యమ స్థానం నుంచి రుజుమార్గంలో ముందుకు వెనుకకు కదిలేటటువంటి చలనాన్ని మనం ఇక్కడ కంపన చలనంగా చెప్పుకుంటాం. సో ఈ కంపన చలనానికి సంబంధించినటువంటి ఉదాహరణలు కనుక మనం పరిశీలించినట్లయితే వీణ, గిటార్ వంటి తీగ వాయిద్యాలలో తీగలను కంపింపజేసినటువంటి క్రమంలో అవి చేసేటటువంటి చలనము, అదేవిధంగా తుమ్మెద, ఝంకారము వంటి అంశాలు కూడా మనకి ఇక్కడ కీటకాల యొక్క రెక్కల కదలికలు అనేవి కూడా మనకి ఇక్కడ ఈ కంపన చలనాలకు సంబంధించినటువంటి ఉదాహరణలుగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ స్థానాంతర చలనానికి సంబంధించినటువంటి అంశాలు కనుక పరిశీలించినట్లయితే స్థానాంతర చలనం అనేది రెండు రకాలుగా ఉండేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తాం. అది సరళ రేఖీయ చలనం మరియు వక్ర రేఖీయ చలనాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. స్థానాంతర చలనంలో ఉన్నటువంటి వస్తువు యొక్క పథము సరళ రేఖా మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఇక్కడ మనం సరళ రేఖీయ చలనంగా చెప్పుకుంటాం. ఇక్కడ తిన్నని రైలు పట్టాలపై ప్రయాణించేటటువంటి రైలు బండిని ఇక్కడ స్థానాంతర చలనానికి సంబంధించినటువంటి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థానాంతర చలనంలో ఉండేటటువంటి వస్తువు యొక్క పథం అనేది వక్రరేఖా మార్గంగా కనుక ఉన్నట్లయితే ఆ వస్తువు యొక్క పథాన్ని మనం ఇక్కడ వక్ర రేఖీయ చలనంగా చెప్పుకుంటాం. ఉదాహరణకు మలుపులలో ప్రయాణించేటటువంటి వాహనాలు, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, సైకిల్ కావచ్చు, ఇవన్నీ కూడా వక్ర రేఖీయ చలనంలో ఉండేటటువంటి పరిస్థితులుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా కదిలేటటువంటి రైలు చక్రాల యొక్క అంశము కదలికలు లేదా చలనాన్ని కనుక మనం పరిశీలిస్తే అది భ్రమణ చలనంలోను మరియు స్థానాంతర చలనంలోనూ ఉండేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. చలనాల గురించి మాట్లాడుకునేటటువంటి క్రమంలో కొన్ని వస్తువులు వాటి యొక్క చలనాలను పరిశీలించినట్లయితే అది ఏ వస్తువు యొక్క చలనము ఏ రకంగా ఉంది అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఊగేటటువంటి ఊయలకు సంబంధించినటువంటి చలనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అది డోలన చలనంలో ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా తిరుగుతున్నటువంటి రంగుల రాట్నం వృత్తాకార చలనం చేస్తుందని, వదిలినటువంటి వింటి నుంచి వదిలినటువంటి బాణం అనేది సరళ రేఖీయ మరియు స్థానాంతర చలనాన్ని చేస్తుందనేటటువంటి అంశాన్ని, అదేవిధంగా విమానం యొక్క ప్రొపెల్లర్ అనేది భ్రమణ చలనాన్ని చేస్తుందనేటటువంటి క్రమాన్ని, అదేవిధంగా గడియారంలోని లోలకం అనేది డోలన చలనాన్ని చేస్తుందనేటటువంటి అంశాన్ని, తన చుట్టూ తాను తిరుగుతున్నటువంటి బొంగరం భ్రమణ చలనాన్ని చేసేటటువంటి క్రమాన్ని, అదేవిధంగా సూర్యుని చుట్టూ భూమి తిరిగేటటువంటి క్రమంలో దాన్ని మనం వక్ర రేఖీయ మరియు స్థానాంతర చలనంగా కూడా మనం ఇక్కడ చెప్పుకుంటాం. కుట్టు మిషన్లోని సూది అనేది పైకి కిందికి కదిలేటటువంటి క్రమంలో సమాన కాల వ్యవధిలో సమానమైనటువంటి చలనాన్ని చేస్తుంది. కాబట్టి ఈ క్రమంలో దాని యొక్క చలనాన్ని మనం డోలన చలనంగా చెప్పుకుంటాం. కుట్టు మిషన్పై కుట్టేటటువంటి దుస్తువులన్నీ కూడా వాటి యొక్క స్థానం అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి స్థానాంతర చలనంలో ఉండే అంశాలుగా పరిగణిస్తాం. అదేవిధంగా క్యారమ్ బోర్డులోని స్ట్రైకర్ని కనుక మనం గమనించినట్లయితే ఇది రేఖీయ చలనంలో ఉండేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. ఇక కుట్టు మిషన్లోని చక్రం అనేది తన చుట్టూ తను తిరిగేటటువంటి క్రమంలో అది భ్రమణ చలనంలో ఉన్నటువంటి అంశాన్ని, అదేవిధంగా గాలిలో ఎగిరేటటువంటి పక్షి క్రమరహితమైనటువంటి చలనాన్ని, ఎందుకంటే ఇక్కడ నియమిత కాల వ్యవధుల్లో అది సమాన దూరాలని ప్రయాణం చేయలేదు, అదేవిధంగా వక్రరేఖ మార్గంలోనూ స్థిరమైనటువంటి రుజుమార్గంలోనూ పోయేటటువంటి క్రమాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలించలేం. కాబట్టి ఈ రకమైనటువంటి చలనాన్ని మనం ఇక్కడ క్రమరహిత చలనంగా చెప్పుకుంటాం. అదేవిధంగా వంపు తిరుగుతున్నటువంటి బస్సుకు ఉండేటటువంటి చలనాన్ని మనం ఇక్కడ వక్ర రేఖీయ చలనంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో క్రింది వానిలో డోలన చలనంలో ఉండేటటువంటి వస్తువు కానిదేది అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ పడే అవకాశాలు ఉన్నాయి.
అదేవిధంగా భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువును గమనించండి లేదా గుర్తించండి అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ పడే దాఖలాలు ఉన్నాయి కాబట్టి సో ఈ రకమైనటువంటి వస్తువుల యొక్క చలనాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. దీంట్లో ముఖ్యంగా వదిలినటువంటి బాణం చేసేటటువంటి చలనం అనేది అది సరళ రేఖీయ పదంలో పోతుంది, అదేవిధంగా స్థానాంతర చలనాన్ని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో దాని యొక్క చలనం రెండు రకాలుగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా సూర్యుని చుట్టూ భూమి తిరిగేటటువంటి క్రమంలో దాని యొక్క చలనాన్ని మనం ఇక్కడ వక్ర రేఖీయ స్థానాంతర చలనంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఈ విధంగా రెండు రకాలైనటువంటి చలనాలు ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. క్రింది వారిలో స్థానాంతర చలనంలో ఉన్న వస్తువును గమనించండి లేదా గుర్తించండి అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ పడేటటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దూరము మరియు స్థానభ్రంశాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దూరాన్ని ఏ ఏ పరిస్థితులలో మనం ఇక్కడ పరిగణించుకుంటాము, స్థానభ్రంశానికి సంబంధించి ఈ రెండింటి మధ్య ఏ విధమైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ పడే అవకాశం ఉంది. కాబట్టి దూరము లేదా పథం పొడవు లెంత్ ఆఫ్ పాత్ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. దూరము లేదా పథం యొక్క పొడవు అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వస్తువు ప్రయాణించినటువంటి మార్గం యొక్క మొత్తం పొడవును ఇక్కడ మనం దూరం లేదా పథం పొడవుగా చెప్పుకుంటున్నాం. సో వస్తువు ప్రయాణించేటటువంటి మార్గం యొక్క టోటల్ లెంత్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఆ విలువను వచ్చినటువంటి విలువను మనం వస్తువు ప్రయాణించినటువంటి దూరము లేదా అది ప్రయాణించినటువంటి పథం యొక్క పొడవుగా మనం ఇక్కడ పరిగణించుకుంటాం. సో ఈ క్రమంలో దిశతో నిమిత్తం లేదు కాబట్టి కేవలం పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంది కాబట్టి ఈ సందర్భంలో మనం ఇక్కడ దూరాన్ని ఒక అదిశ రాశికి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకుంటాం. అదేవిధంగా దూరం అనేది ఎల్లప్పుడూ ధనాత్మకంగా ఉండేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ దూరానికి సంబంధించినటువంటి ఎస్ఐ ప్రమాణాలకు సంబంధించి మీటర్గా మనం చెప్పుకుంటాం. క్రింది వానిలో దూరం యొక్క ఎస్ఐ ప్రమాణాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో కనుక క్వశ్చన్ వస్తే దానికి మనం సమాధానంగా మీటర్ గురించి చెప్పుకుంటాం. ఒకవేళ స్థానభ్రంశాన్ని కనుక మనం ఇక్కడ డిఫైన్ చేయాల్సి వస్తే ఒక వస్తువు యొక్క తొలి స్థానము మరియు తుది స్థానం మధ్య ఉండేటటువంటి ఒక కనిష్ట దూరాన్ని మనం ఇక్కడ స్థానభ్రంశానికి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ వస్తువు ఎంత దూరము ప్రయాణించినా కూడా అక్కడ తుది స్థానము మరియు తొలి స్థానం మధ్యలో ఉండేటటువంటి కనిష్ట దూరాన్ని మనం ఇక్కడ స్థానభ్రంశంగా చెప్పుకుంటున్నాం. ఈ క్రమంలో దూరం అనేది మన ఇక్కడ స్థానభ్రంశం కంటే ఎక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం, లేదా సమానంగా ఉండేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాము. ఇక్కడ సమానంగా ఉండేటటువంటి సందర్భము అక్కడ వస్తువు అనేది రేఖీయ మార్గంలో ప్రయాణించినటువంటి సందర్భంలో అక్కడ దూరము మరియు స్థానభ్రంశం అనేవి రెండు సమానంగా ఉంటాయి అనేటటువంటి ఓరియంటేషన్ ఇక్కడ మనం గమనించుకోవాలి. స్థానభ్రంశం అనేది ఈ క్రమంలో చూసినట్లయితే దిశతో నిమిత్తం ఉన్నటువంటి అంశంగా పరిగణిస్తాం కాబట్టి దీన్ని ఒక సదిశ రాశిగా చెప్పుకుంటాం. ఇది ఇక్కడ స్థానభ్రంశం అనేది ఎల్లప్పుడూ ఒక వస్తువు యొక్క తొలి స్థానం నుంచి తుది స్థానం వైపుకే ఉంటుంది కాబట్టి నిర్ణీత దిశలో ఉండేటటువంటి ఒక అంశంగా దీన్ని పరిగణిస్తున్నాం. కాబట్టి స్థానభ్రంశాన్ని ఈ సందర్భంలో మనం ఒక సదిశ రాశిగా పరిగణిస్తున్నాం. స్థానభ్రంశం యొక్క పరిమాణం అనేది ఎల్లవేళలా దూరానికి సమానం కావచ్చు లేదా తక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఏ పరిస్థితుల్లో అయితే ఇక్కడ వస్తువు అనేది సరళరేఖ మార్గంలో ప్రయాణించినటువంటి క్రమంలో ఈ సందర్భంలో మాత్రమే స్థానభ్రంశం మరియు దూరము రెండు సమానంగా ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏ సందర్భంలో వస్తువు యొక్క స్థానభ్రంశం మరియు దూరం అనేవి రెండు సమానం అవుతాయనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ పడవచ్చు. ఈ సందర్భంలో వస్తువు అనేది సరళరేఖ మార్గంలో కేవలం ఒకే డైరెక్షన్లో లేదా ముందు వైపుకు మాత్రమే ప్రయాణించినటువంటి క్రమంలో స్థానభ్రంశం మరియు దూరం అనేవి రెండు కూడా సమానంగా ఉంటాయి. మిగిలిన అన్ని పరిస్థితులలో స్థానభ్రంశం యొక్క విలువ అనేది దూరం యొక్క విలువ కంటే తక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో దీనికి ప్రధానమైనటువంటి కారణంగా స్థానభ్రంశం అనేది ముందు దిశలో వెళ్ళినటువంటి క్రమంలో పాజిటివ్గా తీసుకుంటాం. వస్తువు అనేది కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి మరలినటువంటి క్రమంలో దాని యొక్క దూరాన్ని మనం ఇక్కడ లేదా పొడవుని అక్కడ నెగిటివ్గా తీసుకుంటాం. కాబట్టి ఈ సందర్భంలో వాస్తవమైనటువంటి దూరం కంటే స్థానభ్రంశం అనేది చాలా తక్కువగా ఉండేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అదేవిధంగా దూరము అనేది సరళరేఖ మార్గంలో ఉన్నటువంటి క్రమంలో స్థానభ్రంశం కూడా దూరానికి సమానం అవుతుందని, ఒక గమన మార్గానికి స్థానభ్రంశం 0 అయినా కూడా దూరం అనేది శూన్యం కాదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక వస్తువు ప్రయాణించేటటువంటి క్రమంలో నిర్ణీత దిశ ముందుకు వెళ్ళిన తర్వాత వెనుకకు అదే స్థితికి వచ్చినటువంటి అదే ప్రాంతానికి బయలుదేరినటువంటి ప్రాంతానికి వచ్చినటువంటి క్రమంలో దాని యొక్క స్థానభ్రంశం అనేది 0 అవుతుంది. కానీ అది ప్రయాణించినటువంటి దూరం మాత్రం 0 కానటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఈ క్రమంలోనే దూరము మరియు స్థానభ్రంశాల మాదిరిగానే మరికొన్ని రాశులను మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనం వడి మరియు స్పీడ్
అనేటటువంటి టర్మ్తో చెప్పుకుంటాం. వడి దీన్నే మనం స్పీడ్గా చెప్పుకుంటున్నాము. వేగము దీన్ని మనం వెలాసిటీ అనేటటువంటి టర్మ్తో ఇక్కడ చెప్పుకుంటాం. సో వడి మరియు వేగము అనేటటువంటి రాశులను కూడా మనం ఇక్కడ చలనానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల్లో భాగంగా నేర్చుకోబోతున్నాం. సో వడి అనేది ప్రమాణ కాలంలో ఒక కణం ప్రయాణించేటటువంటి మొత్తం దూరాన్ని ఇక్కడ మనం వడిగా మనం ఇక్కడ పేర్కొంటాము. సో వడికి సంబంధించినటువంటి సమీకరణాన్ని కనుక మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తే ప్రయాణించినటువంటి దూరం బై కాలంగా ఇక్కడ మనం వడికి సంబంధించినటువంటి అంశాన్ని పేర్కొంటాం. ఇక్కడ వడి అనేది దూరంతో ఆధారపడినటువంటి అంశం కాబట్టి ఇక్కడ వడి కూడా దూరం మాదిరిగానే ఒక అదిశ రాశిగా మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా వడి ఎల్లప్పుడూ ధనాత్మకంగా ఉండేటటువంటి ఒక విలువగా మనం ఇక్కడ చూస్తాం. ఈ వడికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం చెప్పాల్సి వస్తే సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా మీటర్ పర్ సెకండ్ అనేటటువంటి అంశాలుగా ఇక్కడ మనం వడికి సంబంధించినటువంటి ప్రమాణాలను పేర్కొంటాం. అదేవిధంగా వేగము అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి భావనలు గమనించినట్లయితే ఒక కణం యొక్క స్థానభ్రంశంలోని మార్పు రేటును ఆ కణం యొక్క వేగంగా మనం ఇక్కడ పేర్కొంటాం. కణం యొక్క దూరంలోని మార్పు రేటు వడి అని ఏ విధంగా అయితే పేర్కొన్నామో కణం యొక్క స్థానభ్రంశంలోని మార్పు రేటుని మనం ఇక్కడ ఆ కణం యొక్క వేగంగా పేర్కొనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ వేగం అనేది స్థానభ్రంశంతో ఆధారపడినటువంటి అంశం కాబట్టి ఈ సందర్భంలో స్థానభ్రంశం మాదిరిగానే వేగాన్ని కూడా మనం ఒక సదిశ రాశిగా పరిగణిస్తాం. ఈ క్రమంలో వేగము ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశం బై కాలము, దీన్ని మనం ఎస్ బై టీ అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ ఎస్ అనేది ఆ వస్తువు పొందినటువంటి స్థానభ్రంశాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా టీ అనేది ఆ వస్తువు ఎంత కాలం పాటు ప్రయాణించింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఈ స్థానభ్రంశం మరియు కాలం యొక్క నిష్పత్తి విలువ మనకి ఇక్కడ వేగంతో సమానమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ వేగానికి సంబంధించినటువంటి ప్రమాణాల గురించి మాట్లాడుకుంటే దీన్ని మనం సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా మీటర్స్ పర్ సెకండ్గా మాట్లాడుకుంటాం. అయితే ప్రధానంగా వాహనాలకు సంబంధించినటువంటి వేగాన్ని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితులలో కిలోమీటర్స్ పర్ హవర్ లేదా KMPH అనేటటువంటి ప్రమాణాలతో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా వేగము అనేటటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇది ధనాత్మకం కావచ్చు లేదా రుణాత్మకం కావచ్చు లేదా శూన్యమయ్యేటటువంటి పరిస్థితులలో కూడా ఇక్కడ మనం వేగాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఇది కేవలం వేగం అనేది సదిశ రాశిగా పరిగణిస్తున్నాం కాబట్టే ఇక్కడ వేగం అనేది ధనాత్మకము లేదా రుణాత్మకము లేదా శూన్యమయ్యేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ సరళ రేఖ మార్గంలోని వడినే మనం ఇక్కడ వేగం అనేటటువంటి పరిస్థితులలో మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఈ క్రమంలో కనుక మనం ప్రశ్నని ఎదుర్కొనే సందర్భాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఏ సందర్భంలో వడి మరియు వేగముల యొక్క విలువ సమానం అవుతుంది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి సమాధానంగా వస్తువు అనేది సరళ రేఖా మార్గంలో ప్రయాణించేటటువంటి క్రమంలో వడి మరియు వేగం అనేది రెండు సమానంగా ఉంటాయని, మిగిలిన అన్ని పరిస్థితులలో వేగం యొక్క విలువ వడి కంటే తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీన్నే మనం వేగం యొక్క పరిమాణం అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వడి, అంటే ఇక్కడ వేగము మరియు వడి అనేది సమానంగా ఉండవచ్చు లేదా వేగం అనేది వడి కంటే తక్కువగా ఉండేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా సగటు వడి మరియు సగటు వేగాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే సగటు వడి అనేది ఇక్కడ వడి యొక్క నిర్ణీత కాల వ్యవధులలో వస్తువు ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని మరియు అది ప్రయాణించినటువంటి కాలం యొక్క నిష్పత్తితో కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే సగటు వడిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్ని ప్రయాణించినటువంటి మొత్తము దూరము బై ప్రయాణించినటువంటి మొత్తం కాలంగా ఇక్కడ చెప్పుకుంటాం. సో దీన్ని మనం ఇక్కడ సగటు వడి అనేటటువంటి పదజాలంతో మనం ఇక్కడ సూచిస్తున్నాం. అదేవిధంగా సగటు వేగానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే వస్తువుల యొక్క స్థానభ్రంశము మరియు ప్రయాణించినటువంటి కాలంలో మొత్తం కాలంలో యొక్క నిష్పత్తిని ఇక్కడ మనం సగటు వేగంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే వస్తువు నిర్ణీత కాలంలో ఎంతకాలం ప్రయాణించి అది పొందినటువంటి స్థానభ్రంశాల యొక్క మొత్తాన్ని అది ప్రయాణించినటువంటి మొత్తం కాలంతో కనుక భాగించినట్లయితే ఇక్కడ సగటు వేగం వచ్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. వస్తువుల యొక్క స్థానభ్రంశము మరియు ప్రయాణించినటువంటి మొత్తం కాలాల యొక్క నిష్పత్తిని మనం ఇక్కడ సగటు వేగంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ వేగము, వడి, స్థానభ్రంశము, దూరంల తర్వాత చలనంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక అంశంగా త్వరణానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో త్వరణం అనేది గమనంలో ఉన్న వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటుని మనం ఇక్కడ త్వరణంగా పేర్కొంటున్నాము. అంటే గమనంలో ఉండేటటువంటి క్రమంలో ఆ వస్తువు యొక్క వేగంలో మార్పు రేటు ఏ విధంగా ఉందో తెలిపేటటువంటి ఒక క్రమాన్ని మనం ఇక్కడ త్వరణానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తున్నాం. సో ఈ క్రమంలో త్వరణాన్ని మనం స్మాల్ a అనే అక్షరంతో సూచిస్తాము. వేగంలోని మార్పు రేటును మనం ఇక్కడ త్వరణంగా పేర్కొంటున్నాం కాబట్టి
వేగంలోని మార్పు బై కాలంలోని మార్పుగా మనం ఇక్కడ త్వరణానికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాం. దీన్నే మనం v2 మైనస్ v1 బై t2 మైనస్ t1 అనేటటువంటి అంశంగా చూడవచ్చు. దీన్నే మరొక రకంగా రాసినట్లయితే డెల్టా v బై డెల్టా tగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. డెల్టా v అనేది వేగంలోని మార్పును తెలియజేస్తే డెల్టా t అనేది కాలంలోని మార్పును తెలియజేసేటటువంటి అంశాలుగా ఇక్కడ మనం చూస్తాం. ప్రధానంగా త్వరణానికి సంబంధించినటువంటి ప్రమాణాల మీద కూడా మనకి ఇక్కడ గతంలో ప్రశ్నలు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేటటువంటివి త్వరణానికి సంబంధించినటువంటి ప్రమాణాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ త్వరణం అనేది ఏ సందర్భంలో ధనాత్మకంగా ఉంటుంది, ఏ సందర్భంలో రుణాత్మకంగా ఉంటుంది, అదేవిధంగా అది శూన్యమయ్యేటటువంటి పరిస్థితుల మీద కూడా మనకి ఇక్కడ గతంలో ప్రశ్నలు రావడం జరిగింది. గమనంలో ఉన్న వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటు పెరుగుతున్నట్లయితే దాన్ని ధనత్వరణంగా చెప్పుకుంటాం. ఈ క్రమంలో ధనత్వరణాన్ని కలిగి ఉండేటటువంటి వస్తువులకు ఉదాహరణలుగా కనుక మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే ఇది నిశ్చల స్థితిలో ఉన్నటువంటి నిశ్చల స్థితి నుంచి బయలుదేరినటువంటి ఏ వాహనమైనా సరే మనకి ఇక్కడ ధనత్వరణంతో ఉందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ క్రమంలో విమానాశ్రయం నుంచి బయలుదేరినటువంటి విమానం పొందే త్వరణమైన, బస్టాండ్ నుంచి బయలుదేరేటటువంటి బస్సు పొందేటటువంటి త్వరణమైన ఇక్కడ మనకు ధనాత్మకంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఈ ఓరియంటేషన్లో క్వశ్చన్ కనుక మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఆగి ఉన్న స్థితి నుంచి బయలుదేరినటువంటి వాహనము ఏ త్వరణాన్ని పొందుతుందనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. లేదా క్రింది వానిలో ధనత్వరణాన్ని పొంది ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తించండి, లేదా ధనత్వరణాన్ని పొందేటటువంటి సందర్భం కానిదేదనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ధనత్వరణానికి సంబంధించి గమనంలో ఉన్నటువంటి వస్తువు యొక్క వేగం అనేది పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ అది ధనత్వరణాన్ని కలిగి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఉదాహరణలు కనుక గమనించినట్లయితే నిశ్చల స్థితి నుంచి బయలుదేరినటువంటి ఏ వాహనమైనా లేదా వస్తువు అయినా సరే ధనత్వరణాన్ని కలిగి ఉంటుందనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రుణత్వరణానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గమనంలో ఉన్నటువంటి వస్తువు యొక్క వేగంలోని మార్పు రేట్ అనేది క్రమక్రమంగా తగ్గేటటువంటి పరిస్థితులలో అది రుణత్వరణాన్ని కలిగి ఉందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో రైల్వే స్టేషన్ కానివ్వండి లేదా బస్ స్టాండ్ని కానీ సమీపించేటటువంటి క్రమంలో రైలులో ఉండేటటువంటి వేగం అనేది క్రమక్రమంగా తగ్గుతుంది కాబట్టి, అదేవిధంగా బస్సు యొక్క వేగం కూడా తగ్గుతుంది కాబట్టి ఈ సందర్భంలో దాని యొక్క త్వరణంలో మార్పు అనేది తగ్గుతూ రుణత్వరణంగా పరిణమించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో గమనంలో ఉన్నటువంటి వాహనము బ్రేక్ వేసినా లేదా స్టేషన్ సమీపించేటటువంటి క్రమంలో దానిలో మనం రుణత్వరణాన్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఈ క్రమంలో మనకు ప్రశ్నను అడిగేటటువంటి క్రమాన్ని కనుక మనం గమనించినట్లయితే క్రింది వానిలో రుణత్వరణాన్ని కలిగి ఉన్నటువంటి సందర్భాన్ని గమనించండి, లేదా రుణత్వరణం కాని సందర్భాన్ని గమనించండి అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గమనంలో ఉన్నటువంటి వాహనము దాని యొక్క స్పీడ్ను తగ్గించుకుంటూ నిశ్చల స్థితికి వచ్చేటటువంటి క్రమంలో లేదా బ్రేక్ అప్లై చేసినటువంటి క్రమంలో అది రుణత్వరణాన్ని పొందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఇక్కడ వస్తువు అనేది సమాన కాల వ్యవధుల్లో గమనంలో ఉన్నటువంటి వస్తువు యొక్క వేగంలోని మార్పు అనేది సమానంగా ఉంటే ఆ త్వరణాన్ని మనం ఇక్కడ సమత్వరణం అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఈ సమత్వరణం కాకుండా ఒకవేళ సమాన కాల వ్యవధుల్లో గమనంలో ఉన్నటువంటి వస్తువు యొక్క వేగంలోని మార్పు సమానంగా లేనటువంటి పరిస్థితులలో అక్కడ వచ్చేటటువంటి త్వరణాన్ని మనం ఇక్కడ అసమత్వరణం అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. సమవేగంతో ప్రయాణిస్తున్నటువంటి వస్తువు యొక్క త్వరణం అనేది శూన్యమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా విరామ స్థితిలో లేదా నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు యొక్క వేగము, త్వరణం ఇవన్నీ కూడా శూన్యమయ్యేటటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి క్రింది ఏ సందర్భంలో వస్తువు యొక్క లేదా వాహనం యొక్క త్వరణము శూన్యమవుతుంది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా వస్తువు అనేది సమవేగంతో ప్రయాణిస్తున్నప్పుడు దాని యొక్క త్వరణం అనేది శూన్యమవుతుంది. అదేవిధంగా వస్తువు విరామ స్థితిలో లేదా నిశ్చల స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇక్కడ త్వరణం అనేది శూన్యమవుతుంది. కాబట్టి ఆ సందర్భాల ఆధారంగా మనకు వచ్చినటువంటి క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు. అదేవిధంగా ఈ వాహనాల యొక్క వేగాన్ని పెంచేటటువంటి క్రమంలో లేదా తగ్గించేటటువంటి క్రమంలో మనకు వాహనాలలో అమర్చబడి ఉన్నటువంటి పరికరాన్ని మనం ఇక్కడ యాక్సిలరేటర్గా చెప్పుకుంటాం. ఈ యాక్సిలరేటర్ని రైజ్ చేసినటువంటి క్రమంలో వాహనం యొక్క వేగం పెరుగుతుంది. అదేవిధంగా దాన్ని యాక్సిలరేటర్ యొక్క రైజ్ తగ్గించేటటువంటి క్రమంలో వాహనం యొక్క వేగం తగ్గేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఏదైనా ఒక వస్తువు భూమి యొక్క ఉపరితలం నుంచి నిర్ణీత ఎత్తుకు విసిరివేయబడిన లేదా చేర్చిన తర్వాత అది స్వేచ్ఛగా భూమి మీదకి జారవిడ్చేటటువంటి క్రమంలో అది స్వేచ్ఛగా పతనం చెందుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఏదైనా వస్తువుని నిలువుగా లేదా కొంత ఎత్తుకు వెళ్ళే వరకు దాన్ని విసిరినట్లయితే, బాహ్యబలాన్ని ప్రయోగించి విసిరినట్లయితే
అది దాని యొక్క వేగము శూన్యం అయ్యేంత వరకు గాలిలో పైకి వెళ్తుంది. ఎక్కడైతే దాని యొక్క వేగము శూన్యం అవుతుందో ఆ సందర్భం నుంచి అది కింది వైపుకి పడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం, లేదా భూమి వైపుకు పడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ క్రమంలో అది స్వేచ్ఛగా పతనం చెందుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. స్వేచ్ఛాపతన వస్తువు యొక్క తొలి వేగం అనేది శూన్యమవుతుంది. ఇది నిర్ణీత ఎత్తుకు చేరిన తర్వాత భూమి వైపుకు ప్రయాణించేటటువంటి క్రమంలో అక్కడ తుది వేగం అనేది శూన్యమవుతుంది. ఈ క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. ఇక్కడ స్వేచ్ఛాపతన వస్తువు అనేది భూమిని చేరేటటువంటి క్రమంలో గరిష్ట వేగాన్ని పొందుతుంది. భూమిని చేరిన తర్వాత దాని యొక్క వేగం అనేది శూన్యమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం, ఎందుకంటే అది నిశ్చల స్థితికి వస్తుంది కాబట్టి. స్వేచ్ఛాపతన వస్తువు పొందేటటువంటి త్వరణము ఏ సమయంలోనైనా ఏ బిందువు వద్దనైనా స్థిరంగా ఉంటుంది. ఈ త్వరణం యొక్క విలువ మారదనేటటువంటి అంశాన్ని గమనించడం జరిగింది. సో భూమికి ఉండేటటువంటి ఈ రకమైనటువంటి త్వరణాన్ని మనం ఇక్కడ గురుత్వ త్వరణంగా చెప్పుకుంటాం. దీని యొక్క విలువ 9.8 మీటర్స్/సెకండ్² విలువకు సమానమయ్యేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూడవచ్చు. స్వేచ్ఛాపతన వస్తువు పొందేటటువంటి త్వరణము ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని, ఈ త్వరణాన్ని మనం ఇక్కడ గురుత్వ త్వరణంగా చెప్పుకుంటున్నాం. ఈ గురుత్వ త్వరణం యొక్క విలువ 9.8 మీటర్స్/సెకండ్² మనం ఇక్కడ చూస్తాం. అయితే ఈ గురుత్వ త్వరణం విలువ అనేది భూమి యొక్క వ్యాసార్థాన్ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి భూమి యొక్క అన్ని ప్రాంతాల వద్ద గురుత్వ త్వరణం యొక్క విలువ సమానంగా ఉండదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. భూమి యొక్క ఉపరితలం నుంచి నిర్ణీత ఎత్తుకు పోయేటటువంటి క్రమంలో గురుత్వ త్వరణం యొక్క విలువ మారుతుందనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా సరళ రేఖా మార్గంలో సమత్వరణంతో ప్రయాణించేటటువంటి వస్తువుల యొక్క చలన సమీకరణాలకు సంబంధించినటువంటి అంశాల మీద మనకు గతంలో ప్రశ్నలు రావడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి టెర్మినాలజీని కనుక మనం పరిశీలించినట్లయితే యు అనేది వస్తువు యొక్క తొలి వేగాన్ని రిఫర్ చేస్తుంది, వి అనేది వస్తువు యొక్క తుది వేగాన్ని, అదేవిధంగా స్మాల్ ఏ అనేది వస్తువు యొక్క సమత్వరణాన్ని రిఫర్ చేస్తుంది అనుకుంటే ఇక్కడ టీ అనేది కాలాన్ని మరియు ఎస్ అనేది నిర్ణీత కాలంలో ఆ వస్తువు పొందినటువంటి స్థానభ్రంశంగా మనం ఇక్కడ చూస్తాం. సో ఈ అంశాలన్నింటినీ మనం ఇక్కడ చలన సమీకరణాల్లో కనుక మనం గమనించినట్లయితే v = u + at అనేది మొదటి చలన సమీకరణంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అదేవిధంగా s = ut + ½ at² అనేది మనకి ఇక్కడ రెండవ చలన సమీకరణంగా చెప్పుకుంటాం. అదేవిధంగా మూడవ చలన సమీకరణాన్ని కనుక మనం గమనించినట్లయితే v² - u² = 2as అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ మూడవ చలన సమీకరణానికి ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూస్తాం. సో ఇక్కడ స్వేచ్ఛాపతన వస్తువుకు సంబంధించినటువంటి చలన సమీకరణాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ స్వేచ్ఛగా క్రిందకు పడుతున్నటువంటి వస్తువుకి తొలి వేగం అనేది శూన్యమవుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా గురుత్వ త్వరణం అనేది ధనాత్మకంగా తీసుకుంటాం. ఈ సందర్భంలో u = 0గా చెప్పుకుంటాం. తర్వాత త్వరణం యొక్క విలువను మనం ఇక్కడ పాజిటివ్గా తీసుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంలో మొదటి చలన సమీకరణం v = u + atగా దీన్ని మనం చూసుకున్న క్రమంలో ఇక్కడ స్మాల్ ఏ విలువ ధనాత్మకమైనటువంటి గురుత్వ త్వరణం విలువకు సమానం అవుతుంది కాబట్టి ఏ విలువ జీకి సమానం అవుతుంది. అదేవిధంగా యు విలువ అనేది శూన్యం అవుతుంది కాబట్టి దీన్ని మనం v = gt మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా రెండవ చలన సమీకరణం యొక్క రూపాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అది నిర్ణీత ఎత్తు నుంచి కిందికి పడుతుంది కాబట్టి s = ut + ½ at² నుంచి u విలువ శూన్యం ఉంది, అదేవిధంగా ఏ విలువ జీకి సమానమైంది కాబట్టి మొత్తంగా స్మాల్ h = ½ gt² అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం చూస్తాం. h అనేది ఇక్కడ స్వేచ్ఛగా పతనం అయ్యేటటువంటి వస్తువు నిర్ణీత ఎత్తు నుంచి భూమి యొక్క ఉపరితలాన్ని చేరేటటువంటి దూరంగా మనం ఇక్కడ పరిగణిస్తాం. అదేవిధంగా మూడవ చలన సమీకరణాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే v² = 2gh అనేది మనకి ఇక్కడ మూడవ చలన సమీకరణంగా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా నేల నుండి నిలువుగా పైకి ప్రక్షేపించినటువంటి వస్తువు యొక్క గురుత్వ త్వరణం విలువను -gగా తీసుకునేటటువంటి సందర్భంలో నేల నుంచి నిలువుగా పైకి ప్రక్షేపించినటువంటి వస్తువుకు సంబంధించినటువంటి చలన సమీకరణాలు కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే v = u - gt అనేది మొట్టమొదటి చలన సమీకరణంగా చెప్పుకుంటాం. అదేవిధంగా నిర్ణీత ఎత్తుకు చేరినటువంటి క్రమంలో వస్తువు పొందినటువంటి స్థానభ్రంశం యొక్క విలువ అది చేరుకున్నటువంటి ఎత్తుకు సమానం అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో s విలువ hకి సమానం అవుతుంది కాబట్టి రెండవ చలన సమీకరణంగా h = ut - ½ gt² మనం ఇక్కడ చెప్పుకుంటాం.
అదేవిధంగా మూడవ చలన సమీకరణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే v² - u² = -2gh అనేటటువంటిది మూడవ చలన సమీకరణంగా ఇక్కడ మనం చెప్పుకుంటాం. సో ఈ క్రమంలో అంశాన్ని వివరించి మూడవ చలన సమీకరణము లేదా రెండవ చలన సమీకరణం లేదా మొదటి చలన సమీకరణాన్ని రాయండి లేదా గుర్తించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. సో ఈ క్రమంలో నేల నుంచి నిలువుగా పైకి విసిన క్రమంలో ఆ వస్తువు యొక్క చలన సమీకరణాలకు సంబంధించి, అదేవిధంగా స్వేచ్ఛగా కిందికి పడుతున్నటువంటి క్రమంలో వస్తువుకు సంబంధించినటువంటి చలన సమీకరణాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ పూర్తిగా గుర్తుంచుకోవాలి. సో స్వేచ్ఛగా కిందికి పడుతున్న సందర్భంలో వస్తువు యొక్క రెండవ చలన సమీకరణాన్ని గుర్తించండి లేదా మొదటి చలన సమీకరణాన్ని గుర్తించండి లేదా చలన సమీకరణానికి సంబంధం లేని అంశాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదే క్రమంలో నేల నుంచి నిలువుగా పైకి విసిరినటువంటి ప్రక్షేపకం దృష్ట్యా ప్రక్షేపకం యొక్క చలన సమీకరణాలను గుర్తించండి అనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. సో v = u - gt అనేది మొదటి చలన సమీకరణంగా చెప్పుకుంటాం. h = ut - ½ అనేది మనకి ఇక్కడ రెండవ చలన సమీకరణంగా, అదేవిధంగా v² - u² - -2gh అనేది మూడవ చలన సమీకరణంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇదే క్రమంలో వస్తువును నిలువుగా పైకి విసిరినటువంటి క్రమంలో దాంట్లో మరికొన్ని అంశాలు కనుక మనం గమనించినట్లయితే ఆరోహణ కాలము, అవరోహణ కాలం మరియు గమన కాలాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించాలి. సో దీంట్లో భాగంగా ఆరోహణ కాలాన్ని మనము TA అనేటటువంటి సఫిక్స్తో మనం ఇక్కడ సూచిస్తున్నాం. నేల నుంచి నిలువుగా పైకి ప్రక్షేపించినటువంటి వస్తువు నిర్ణీతమైనటువంటి గరిష్ట ఎత్తును చేరిన తర్వాత ప్రయాణించినటువంటి మొత్తం సమయాన్ని మనం ఇక్కడ ఆరోహణ కాలం TA చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ TA = u/g అనేటటువంటి సమీకరణం ద్వారా మనం ఇక్కడ ఆరోహణ కాలాన్ని గమనించవచ్చు. అదేవిధంగా అవరోహణ కాలాన్ని మనం ఇక్కడ TD సూచిస్తున్నాము. నేల నుంచి నిలువుగా పైకి ప్రక్షేపించినటువంటి వస్తువు గరిష్ట ఎత్తును చేరిన తర్వాత ఆ వస్తువు ఆ స్థానం నుంచి నిర్ణీత ఎత్తు నుంచి నేలను చేరుటకు పట్టేటటువంటి కాలాన్ని మనం ఇక్కడ అవరోహణ కాలము TDగా చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంలో TD యొక్క విలువ u/gగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఆరోహణ కాలము మరియు అవరోహణ కాలాల మొత్తం సమయాన్ని మనం ఇక్కడ గమన కాలంగా చెప్పుకుంటాం. సో గమన కాలం TF = ఆరోహణ కాలము TA + అవరోహణ కాలము TDగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో TF = u/g + u/g = 2u/gగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే TF విలువ అనేది ఎల్లప్పుడూ ఆరోహణ కాలానికి 2 రెట్లుగా ఉండేటటువంటి క్రమాన్ని, అదేవిధంగా అవరోహణ కాలానికి కూడా 2 రెట్లు ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంబంధం దృష్ట్యా అక్కడ TA మరియు TD లేదా TF మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని రాబట్టేటటువంటి క్రమం కూడా మనకి ఇక్కడ ప్రశ్న రూపంలో అడిగే దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ TF విలువ అనేది ఇక్కడ ఆరోహణ కాలము లేదా అవరోహణ కాలాలకు 2 రెట్లు ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ గరిష్ట ఎత్తు అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే నేల నుంచి నిలువుగా పైకి ప్రక్షేపించినటువంటి వస్తువు పైకి గాలిలో ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని మనం ఇక్కడ గరిష్ట ఎత్తుగా చెప్పుకుంటాం. సో గరిష్ట ఎత్తు h యొక్క విలువ u²/2g అనేటటువంటి విలువకు సమానమయ్యే అవకాశాన్ని ఇక్కడ మనం చూడాలి. సో గరిష్ట ఎత్తు h = u²/2g అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఈ క్రమంలో బలానికి సంబంధించినటువంటి అంశాలు మనకు ప్రధానంగా ఈ చాప్టర్లో నేర్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఒకవేళ బలాన్ని కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే బలానికి సంబంధించినటువంటి డెఫినేషన్తో పాటు దాని యొక్క ప్రమాణాలు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పలు నియమాల గురించి కూడా మనకు ఎగ్జామ్లో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక వస్తువు నిశ్చల స్థితిలో కానీ సమవేగంతో రుజుమార్గంలో పోయేటటువంటి పరిస్థితిని కానీ మార్చేటటువంటి లేదా మార్చడానికి ప్రయత్నించేటటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ బలంగా చెప్పుకుంటాం. సో బలం అనేది ఎల్లప్పుడూ వస్తువుల యొక్క స్థితిలోని మార్పును ప్రేరేపించేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చూస్తాము. సో వస్తువు యొక్క స్థితిలోని మార్పును మనము మార్చాలంటే దాని మీద కొంత బలాన్ని ప్రయోగించాలి. అప్పుడు మాత్రమే దాని యొక్క స్థితిలో మార్పు కలుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. వస్తువును నిశ్చల స్థితి కానీ సమవేగంతో రుజుమార్గంలో పోయే స్థితిని మార్చేటటువంటి ఒక ప్రక్రియని మనం ఇక్కడ బలంగా చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంలో నిర్ణీత దిశలో బలం పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ బలం అనేది ఒక సదిశ రాశిగా మనం ఇక్కడ పేర్కొంటాం. సృష్టిలో పలు రకాలైనటువంటి బలాలు ఉన్నాయి.
ఏ బలానికి సంబంధించినటువంటి అంశాలను ఆ బలానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి బలాల మధ్య ఉండేటటువంటి స్వల్పమైనటువంటి తేడాల మీద కూడా మనకు ఇక్కడ ప్రశ్నలు వచ్చే దాఖలాలు ఉన్నాయి. కాబట్టి బలాలకు సంబంధించినటువంటి రకాలను కనుక మనం పరిశీలించినట్లయితే వస్తువు తాకుతూ దానిపై బలం ప్రయోగించేటటువంటి సందర్భంలో అది బల ప్రయోగ దిశలో కదిలేటటువంటి క్రమంలో దాని మీద వస్తువు మీద అప్లై చేసినటువంటి లేదా వినియోగించబడినటువంటి బలాన్ని మనం ఇక్కడ యాంత్రిక బలంగా చెప్పుకుంటాం. యాంత్రిక బలం పనిచేసేటటువంటి క్రమంలో ఆ వస్తువును తాకుతూ కొంత పనిచేయాల్సినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఆ బల ప్రయోగ దిశలో కదిలేటటువంటి క్రమంలో దాంట్లో యాంత్రిక బలం ప్రేరేపించబడింది కాబట్టి బలాన్ని మనం ఇక్కడ యాంత్రిక బలంగా చెప్పుకుంటాం. మరొక రకమైనటువంటి బలం యొక్క రకాన్ని పరిశీలిస్తే అయస్కాంత బలానికి సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. దైనందిన జీవితంలో అనేక పరిస్థితులలో మనం ఇక్కడ ఈ అయస్కాంతం యొక్క ఉపయోగాలు మనకు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఖరాబైనటువంటి అయస్కాంతాలతో చిన్నపిల్లలు ఆటలాడేటటువంటి క్రమంలో ఒక శక్తివంతమైనటువంటి అయస్కాంతాన్ని కారుకు ఎదురుగా తాకకుండా పట్టుకున్నటువంటి పరిస్థితులలో కారు కానివ్వండి ఏ ఇతర ఇనుప వస్తువులైనా సరే అయస్కాంతం వైపుకు కదులుతూ అయస్కాంతం చేత ఆకర్షించబడతాయి. సో ఈ సందర్భంలో అయస్కాంతం ఆకర్షించేటటువంటి ఈ ఆకర్షణ బలాన్ని మనం ఇక్కడ అయస్కాంత బలానికి సంబంధించినటువంటి ఉదాహరణగా చెప్పుకుంటాం. సో సృష్టిలో ఇనుముకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వస్తువులు అయస్కాంతం చేత ఆకర్షించబడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అయస్కాంతానికి వచ్చినటువంటి ఈ రకమైనటువంటి ఆకర్షణ బలాన్ని మనం ఇక్కడ అయస్కాంత బలానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ఒక ప్లాస్టిక్ దువ్వెనను తీసుకొని పొడి జుట్టును దువ్విన తదుపరి దాని చిన్న కాగితం ముక్కలు లేదా బిరడం మూత దగ్గర ఉంచినట్లయితే అవి వాటిని తాకకుండా పట్టుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఆ సందర్భంలో ఆ వస్తువులన్నీ కూడా దువ్వెన వైపుకు కదిలేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో ఈ రకమైనటువంటి బలాన్ని మనం ఇక్కడ విద్యుత్ ఆకర్షణ బలంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ దువ్వెనకు మరియు పొడి జుట్టుకు మధ్య ఉండేటటువంటి చర్యల ద్వారా ఆ రెండింటి మధ్య ఆవేశాల బదిలీ అనేది జరుగుతుంది. ఈ ఆవేశాల బదిలీ వలన చిన్న వస్తువులలో వాటికి ఆపోజిట్ ఆకర్షణ లేదా విద్యుత్ ఆవేశం అనేది ప్రేరేపించబడి అవి ఆ దువ్వెన వైపు ప్రయాణించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ రకమైనటువంటి బలాన్ని మనం ఇక్కడ విద్యుత్ ఆకర్షణ బలానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఈ క్రమంలోనే భూమి దానికి దగ్గరగా ఉండేటటువంటి ప్రతి వస్తువును దాని యొక్క కేంద్రం వైపుకు ఆకర్షించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ బలమే భూమికి చంద్రునికి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉన్నా కూడా వాటి మధ్య ఈ ఆకర్షణ బలం అనేది మనకి ఇక్కడ కలిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ సూర్యునికి మరియు గ్రహాలకు మధ్య మిలియన్ల కొలది కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా సూర్యుడు తనకున్నటువంటి అత్యధిక ద్రవ్యరాశి వల్ల గ్రహాలకు ఉన్నటువంటి అత్యధిక ద్రవ్యరాశి కారణంగా ఇక్కడ సూర్యుడు ఇతర గ్రహాలను ఆకర్షించేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాడు. సో సూర్యుడికి ఇతర గ్రహాలకు మధ్యలో ఉండేటటువంటి ఈ ఆకర్షణ బలాన్ని మనం ఇక్కడ గురుత్వాకర్షణ బలాలకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. సో ఈ క్రమంలోనే న్యూటన్ మహాశయుడు అందించినటువంటి మొదటి గమన సూత్రాన్ని సంబంధించినటువంటి అంశాలను వాటి యొక్క అనుప్రయుక్తమైనటువంటి అంశాలను అదేవిధంగా న్యూటన్ మొదటి గమన నియమము అందించినటువంటి జడత్వానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారము ప్రతి వస్తువు దాని స్థితిని మార్చుకోవడానికి ఏ బాహ్యబలం పనిచేయనటువంటి పరిస్థితులలో అది ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఉండేటటువంటి అంశాలను పరిశీలిస్తుంది. కాబట్టి ఈ క్రమమైనటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ న్యూటన్ మొదటి గమన సూత్రంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఏ బాహ్యబలం పనిచేయనటువంటి పరిస్థితులలో నిశ్చల స్థితిలో ఉండేటటువంటి వస్తువు నిశ్చల స్థితిలోను సమవేగంతో ప్రయాణించేటటువంటి వస్తువు సమవేగంతో ప్రయాణించేటటువంటి పరిస్థితిలోనూ ఉండిపోతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ న్యూటన్ మొదటి గమన సూత్రంగా చెప్పుకుంటాం. సో బాహ్యబలం పనిచేయనటువంటి పరిస్థితులలో వస్తువు మీద కలిగేటటువంటి చర్యలను ఇక్కడ మనం ఒక టెర్మినాలజీ ఆధారంగా చెప్పుకుంటాం. దీన్ని మనం జడత్వంగా చెప్పుకుంటాం. ఏ బాహ్యబలం పనిచేయనటువంటి పరిస్థితులలో నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు నిశ్చల స్థితిలోను సమవేగంతో రుజుమార్గంలో ప్రయాణించేటటువంటి వస్తువు అదే గమన స్థితిలోను ఉండిపోయేటటువంటి వస్తువు యొక్క ధర్మాన్ని మనం ఇక్కడ జడత్వంగా చెప్పుకుంటాం. సో వస్తువు మీద జడత్వం పనిచేసేటటువంటి క్రమంలో దాని మీద ఏ బాహ్యబలం పనిచేయకూడదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఒక కండిషన్గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ జడత్వానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాథమిక అంశాల్లో భాగంగా కొన్ని క్యారమ్ బోర్డు కాయిన్స్ని తీసుకొని ఆడేటటువంటి క్రమంలో ఒకదానిపై ఒకటి పెట్టి పేర్చి కింద ఉన్నటువంటి స్ట్రైకర్ని కనుక గురి చూసి కొట్టినట్లయితే స్ట్రైకర్తో కింద ఉన్నటువంటి కాయిన్ కనుక గురి చూసి కొట్టితే అక్కడ జడత్వం అనేటటువంటి ధర్మం ఆధారంగా కింద ఉన్న కాయిన్ మాత్రమే కదిలి దానిపైన ఉన్నటువంటి కాయిన్స్ మొత్తం అదే స్థానంలో ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. కేవలం కొట్టినటువంటి కాయిన్ మాత్రమే తన యొక్క స్థితిలోని మార్పుని
అక్కడ మార్చుకొని బయటకు వచ్చేస్తుంది, కానీ దాని మీద ఉన్నటువంటి ఇక్కడ మిగతా కాయిన్స్ అనేవి దాని యొక్క స్థితిలోని మార్పును అవి గ్రహించలేవు, కాబట్టి అదే స్థితిలోకి వచ్చేసి నిశ్చల స్థితిలో ఉండేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇది మనకు జడత్వానికి సంబంధించినటువంటి బెటర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా సిటీ బస్సులో నిలబడి ఉన్నటువంటి వ్యక్తి అది హఠాత్తుగా ఎక్కువ వేగంతో కదిలేటటువంటి క్రమంలో ఇక్కడ వ్యక్తి అనేవాడు వెనక్కి పడిపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. దీనికి కారణంగా ఇది నిశ్చల స్థితికి సంబంధించినటువంటి జడత్వంగా మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ సిటీ బస్ అనేది నిశ్చల స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులలో దాంట్లో ఎక్కువ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా బస్సు మాదిరిగానే నిశ్చల స్థితిలో ఉంటారు. ఎప్పుడైతే బస్సు అనేది సడన్గా ముందుకు కదులుతుందో అది తన యొక్క స్థానాన్ని మార్చుకుంటుంది, కానీ దాంట్లో ఉండేటటువంటి ప్రయాణికులు తమ యొక్క పరిస్థితిని మార్చుకోలేరు, కాబట్టి తమ యొక్క స్థితిని మార్చుకోలేనటువంటి క్రమంలో అక్కడ బస్సులో వెనుకకు పడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో దీన్నే మనం ఇక్కడ నిశ్చల స్థితికి సంబంధించినటువంటి జడత్వంగా పేర్కొంటాం. ఇక్కడ కదులుతున్నటువంటి బస్సులో నిలబడినటువంటి వ్యక్తి బస్సు హఠాత్తుగా ఆగినటువంటి సందర్భంలో ముందుకు పడిపోతాడు. దీనికి కారణమైనటువంటి జడత్వాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చే దాఖలాలు ఉన్నాయి. అనగా కదులుతున్నటువంటి బస్సులో నిలబడినటువంటి వ్యక్తి ఇక్కడ బస్సుతో పాటు చలనంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. సడన్గా బస్సు కనుక బ్రేక్ వేసినటువంటి పరిస్థితులలో బస్సు ఆగుతుంది, కానీ బస్సులో ఉన్నటువంటి వ్యక్తి హఠాత్తుగా తన స్థితిలో వచ్చేటటువంటి మార్పును అంగీకరించలేడు లేదా రిసీవ్ చేసుకోని క్రమంలో ఇక్కడ తను అదే క్రమంలో ముందుకు పడిపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ రకమైనటువంటి జడత్వాన్ని మనం ఇక్కడ గమన జడత్వానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో సిటీ బస్సులో నిలబడి ఉన్నటువంటి వ్యక్తి హఠాత్తుగా అది ఎక్కువ వేగంతో ముందుకు కదిలినట్లయితే వెనక్కి పడిపోయేటటువంటి క్రమంలో ఆ జడత్వాన్ని ఏమంటారు అనేటటువంటి అంశంలో ఇక్కడ మన క్వశ్చన్ రావచ్చు. దీన్ని మనం నిశ్చల స్థితి జడత్వము లేదా విరామ జడత్వానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. అదేవిధంగా క్యారమ్ బోర్డు కాయిన్స్ని స్ట్రైకర్తో కొట్టినటువంటి క్రమంలో కింద ఉండేటటువంటి కాయిన్ మాత్రమే బయటకు వచ్చి మిగిలిన కాయిన్స్ మొత్తం యథాస్థానంలో ఉండేటటువంటి స్థితిని మనం ఏ రకమైనటువంటి జడత్వంగా పరిగణిస్తామనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. సో ఈ క్రమంలో గమన జడత్వానికి సంబంధించి విరామ జడత్వానికి సంబంధించి రకరకాలైనటువంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి, కాబట్టి వీటి యొక్క అప్లికేషన్స్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో సిటీ బస్సుకు సంబంధించి ఆగి ఉన్న పరిస్థితి నుంచి కనుక వాహనము ముందుకు కదిలేటటువంటి క్రమంలో అక్కడ దాని యొక్క జడత్వాన్ని విరామ జడత్వానికి ఉదాహరణగా చెప్పుకుంటాం. కదిలే వాహనం నుంచి అది హఠాత్తుగా విరామ స్థితికి వచ్చేటటువంటి స్థితిలో ఇక్కడ పనిచేసేటటువంటి జడత్వాన్ని మనం ఇక్కడ గమన జడత్వానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. కదిలేటటువంటి బస్సుకు అయితేనేమో గమన జడత్వము, నిశ్చల స్థితిలో ఉన్నటువంటి లేదా విరామ స్థితిలో ఉన్నటువంటి బస్సుకు సంబంధించినటువంటి అంశం అయితేనేమో విరామ జడత్వానికి సంబంధించినటువంటి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఈ క్రమంలోనే దిశా జడత్వం అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వాహనం ప్రయాణించేటటువంటి క్రమంలో దాని యొక్క డైరెక్షన్లో కనుక మార్పు వచ్చినట్లయితే దాంట్లో ఉండేటటువంటి ప్రయాణికులు మరొక డైరెక్షన్లో పడిపోయేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. కాబట్టి సో ఈ రకమైనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ దిశా జడత్వానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా వాహనం ప్రయాణించేటటువంటి క్రమంలో దాని టైర్లకు అంటుకున్నటువంటి దుమ్ము కానివ్వండి, రాళ్ళు కానివ్వండి, అదేవిధంగా నీటి బిందువులు కానివ్వండి, దాని యొక్క స్పర్శరేఖ వెంబడి వాహనం యొక్క చక్రం యొక్క స్పర్శరేఖ వెంబడి అది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి దీనిని దిశా జడత్వానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా నిశ్చల స్థితిలో ఉన్నటువంటి లేదా విరామ స్థితిలో ఉండేటటువంటి కొమ్మల్ని కనుక మనం కదిల్చినట్లయితే దాని యొక్క పండ్లనేవి కిందికి రాలేటటువంటి క్రమంలో దాన్ని విరామ జడత్వానికి సంబంధించినటువంటి ఉదాహరణగా మనం పేర్కొంటాం. కాబట్టి ఇక్కడ జడత్వానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి ఉదాహరణలు మనం ఇక్కడ పరిగణలోకి తీసుకొని అవి ఏ రకానికి చెందినటువంటి జడత్వం యొక్క భావంలో మనం గుర్తించగలిగితే ఈ క్రమంలో వచ్చేటటువంటి ప్రతి ప్రశ్నను మనం ఇక్కడ ఆన్సర్ చేసేయచ్చు. కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా స్పర్శ బలాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఒక వస్తువు మరొక వస్తువుతో స్పర్శలో ఉండేటటువంటి క్రమంలో వాటి మధ్య ఏర్పడేటటువంటి బలాలను స్పర్శ బలాలు అంటాము. ఇక్కడ అయస్కాంత బలాలకు సంబంధించి కానివ్వండి, విద్యుత్ బలాలకు సంబంధించి కానివ్వండి, అవి ఒకదానితో ఒకటి స్పర్శలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో వాటిని స్పర్శ బలాలుగా మనం ఇక్కడ పరిగణించలేము. కాబట్టి క్రింది ఏ బలము స్పర్శ బలాలుగా పరిగణించబడతాయి లేదా స్పర్శ బలం కానిది ఏది అనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ క్రమంలో స్పర్శ బలాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే న్యూటన్ 3వ నియమాన్ని సంతృప్తిపరిచే విధంగా ఈ స్పర్శ బలాలు ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.
సో స్పర్శ తలాలకు లంబంగా పనిచేసేటటువంటి స్పర్శ బలాలను మనం ఇక్కడ అభిలంబ చర్యగా మనం ఇక్కడ పరిగణిస్తాము. ఇక్కడ స్పర్శ తలాలకు సమాంతరంగా ఉండేటటువంటి స్పర్శ బలాలను మనం ఇక్కడ ఘర్షణ బలాలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఈ క్రమంలో ఘర్షణకు సంబంధించి నిత్య జీవితంలో మనకు అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ అప్లికేషన్స్ ఆధారంగా ఘర్షణ బలానికి సంబంధించినటువంటి పలు ప్రాథమిక అంశాలలో మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఒకదానికొకటి స్పృశించేటటువంటి రెండు తలాల మధ్య, ఇక్కడ తాళాలని పడింది, తలాల మధ్య సాపేక్ష చలనం ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఎదిరించేటటువంటి బలాన్ని మనం ఇక్కడ ఘర్షణ బలంగా చెప్పుకుంటాం. సో ఘర్షణ బలం అనేది ఈ స్థితిలో మనకి ఇక్కడ స్పర్శ బలంగా పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. రెండు వస్తువులు స్పృశించుకునేటటువంటి క్రమంలో వాటి మధ్యలో ఉండేటటువంటి సాపేక్ష చలనాన్ని ఎదిరించేటటువంటి బలాన్ని మనం ఇక్కడ ఘర్షణ బలంగా చెప్పుకుంటాం. ఘర్షణ బలం వలన యంత్ర పరికరాల మధ్య లేదా యంత్ర విడిభాగాల మధ్య అరుగుదల చోటు చేసుకుంటుంది, అదేవిధంగా ఉష్ణము జనిస్తుంది, అదేవిధంగా గ్రైండర్లలో కానివ్వండి, పిండి మరలలో కానివ్వండి, పిండిని పట్టేటటువంటి క్రమంలో ఉపయోగపడేటటువంటి ప్రధానమైనటువంటి బలంగా మనం ఇక్కడ ఘర్షణ బలానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఘర్షణ బలాలలోని రకాలకు సంబంధించి కూడా మనకు అనేక ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఘర్షణ బలాల యొక్క రకాలను కనుక మనం పరిశీలించినట్లయితే స్థైతిక ఘర్షణను మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటాం. విరామ స్థితిలో ఉండేటటువంటి వస్తువుల మధ్య ఏర్పడేటటువంటి ఘర్షణను మనం ఇక్కడ స్థైతిక ఘర్షణగా చెప్పుకుంటాం. ఇది వస్తువుల మధ్య జరగబోయేటటువంటి చలనాన్ని వ్యతిరేకించేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ చూస్తాం. వస్తువుపై అనువర్తిత బలం ప్రయోగించిన పరిస్థితులలో మాత్రమే స్థైతిక ఘర్షణ బలం అనేది పనిచేయడం ప్రారంభిస్తుందని, ఈ బలాలు అనువర్తిత బలంతో పాటుగా ఒక సమాంతర విలువ వరకు పెరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో స్థైతిక ఘర్షణ యొక్క విలువ అనేది అభిలంబ ప్రతిచర్యకు అనులోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో గతిక ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే గమనంలోకి వచ్చిన తర్వాత స్పర్శ తలాల మధ్య సాపేక్ష చలనాన్ని నిరోధించేటటువంటి బలాన్ని మనం ఇక్కడ గతిక ఘర్షణ బలంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే FK = UK × Nగా మనం ఇక్కడ పేర్కొంటాం. N అనేది అభిలంబ బలాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ μK అనేది అభిలంబ ప్రతిచర్యకు అనులోమానుపాతంలో ఉండేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. గతిక ఘర్షణ గుణకం అనేది ఇక్కడ μKగా చెప్పుకుంటున్నాం. దీని యొక్క విలువ అనేది స్థైతిక ఘర్షణ గుణకము μS కంటే తక్కువగా ఉండేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. μK అనేది గతిక ఘర్షణ గుణకాన్ని, μS అనేది స్థైతిక ఘర్షణ యొక్క గుణకాన్ని తెలియజేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా స్థైతిక ఘర్షణ మరియు గతిక ఘర్షణల తర్వాత మరొక రకమైనటువంటి ఘర్షణగా మనం ఇక్కడ దొర్లుడు ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. ఏవైనా రెండు వస్తువుల మధ్య దొర్లుడు చలనం ఉన్నటువంటి క్రమంలో వాటి చలనాన్ని వ్యతిరేకిస్తూ స్పర్శతలాలకు సమాంతరంగా పనిచేసేటటువంటి బలాన్ని మనం ఇక్కడ దొర్లుడు ఘర్షణకు సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. ఈ సందర్భంలో స్పర్శతలాలు అనేవి స్వల్పంగా విరూపణం చెందడం వలన వస్తువుల పరిమిత తలంలోనే అవి స్పర్శలో ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ దొర్లుడు ఘర్షణ బలం అనేది వస్తువుల మధ్య ఉండేటటువంటి స్పర్శతలం యొక్క వైశాల్యం మీద ఆధారపడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఘర్షణ బలాలన్నింటిలోకి దొర్లుడు ఘర్షణ బలం యొక్క విలువ అతి తక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే ఈ సందర్భంలో అవి ఒకదానితో ఒకటి స్పర్శలో ఉండేటటువంటి తలం యొక్క వైశాల్యం అనేది కనిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో దొర్లుడు ఘర్షణ యొక్క బలం మిగిలిన ఘర్షణ బలాల కంటే కూడా తక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ దొర్లుడు ఘర్షణకు సంబంధించినటువంటి నియమాలను కనుక మనం పరిశీలించినట్లయితే దొర్లుడు ఘర్షణ విలువ స్పర్శలో ఉన్నటువంటి తలాల యొక్క వైశాల్యం మీద ఆధారపడి ఉండేటటువంటి అంశంగా చూస్తాం. దొర్లే వస్తువు దొర్లుతున్నటువంటి తలం యొక్క ఆకారాన్ని మార్పు చేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అందువలన తలంలోని పదార్థం అనేది దొర్లేటటువంటి క్రమాన్ని వ్యతిరేకించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో దొర్లుడు ఘర్షణ అనేది దొర్లేటటువంటి వస్తువు యొక్క వ్యాసార్థం మీద కూడా ఆధారపడి ఉంటుందని, వ్యాసార్థం ఎక్కువైన కొలది దొర్లుడు ఘర్షణ అనేది తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో వ్యాసార్థం ఎక్కువైనటువంటి క్రమంలో దొర్లుడు ఘర్షణ తక్కువగా ఉంటుంది. క్రింది ఏ అంశం మీద దొర్లుడు ఘర్షణ అనేది ఆధారపడి ఉంటుందనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ పడేటటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ దొర్లుడు ఘర్షణ అనేది స్పర్శలో ఉన్నటువంటి తలాల వైశాల్యం మీద, అదేవిధంగా తలం యొక్క ఆకారం మీద, అదేవిధంగా దొర్లుతున్నటువంటి వస్తువు యొక్క వ్యాసార్థం మీద కూడా ఆధారపడి ఉంటుందనేటటువంటి అంశాలను ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దొర్లుడు ఘర్షణ అనేది లంబ ప్రతిచర్యకు అనులోమానుపాతంలో ఉంటుందనేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు.
ఇక్కడ ప్రధానంగా ఘర్షణ వలన కలిగేటటువంటి లాభము మరియు నష్టాల మీద కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో లాభాలను కనుక మనం పరిశీలించినట్లయితే నిత్య జీవితంలో ఈ ఘర్షణ లేకపోతే మనం ఎటువంటి పనులు చేయనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. సో నడిచేటప్పుడు భూమికి మరియు చెప్పులకు మధ్య ఉండేటటువంటి ఘర్షణ బలం వలన మనం ఎటువంటి పరిస్థితులలోనూ జారిపోకుండా నడిచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఘర్షణ బలాలు యంత్రాల్లో చలనాన్ని ఒక చక్రం నుంచి రెండవ చక్రానికి బెల్టుల ద్వారా అందించడంలో ఉపయోగపడేటటువంటి క్రమాన్ని చూస్తాం. ఈ క్రమంలో చక్రానికి మరియు బెల్టుకు మధ్యలో ఉండేటటువంటి ఆ ఘర్షణ బలాలు అనేవి వల్ల బెల్ట్ తిరుగుతూ తర్వాత ఉండేటటువంటి చక్రాలను కూడా తిప్పేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఒకవేళ ఘర్షణ బలం యొక్క ప్రభావం కనుక ఇక్కడ లేనటువంటి పరిస్థితులలో ఆ చక్రాల యొక్క శక్తి అనేది మరొక చక్రానికి అందించినటువంటి పరిస్థితులను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు సమీపంలో ఉన్నటువంటి ఏ మిల్లులో చూసినా కూడా ఈ రకమైనటువంటి అనుసంధానాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనిస్తాం. అదేవిధంగా వాహనం ప్రయాణించేటటువంటి వాహనంకు బ్రేక్ వేసినటువంటి పరిస్థితులలో ఉత్పన్నమయ్యేటటువంటి ఘర్షణ బలాల వలననే అక్కడ వాహనం అనేది నిశ్చల స్థితికి వచ్చేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. ఇక్కడ వాహనం యొక్క టైరుకి మరియు భూమికి మధ్యలో ఉండేటటువంటి ఘర్షణ బలాల ప్రభావం వల్లనే వాహనం అనేది ప్రయాణించేటటువంటి క్రమంలో ముందుకు పోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా స్మూత్గా ఉండేటటువంటి సర్ఫేస్ల మీద కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఘర్షణ బలాలు అనేవి తక్కువగా పనిచేస్తాయి కాబట్టి ఆ సందర్భంలో వాహనం స్కిడ్ అయిపోయి కింద పడిపోయేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనిస్తాం. సో ఈ క్రమంలో ఘర్షణ వల్ల లాభాలతో పాటు నష్టాలను కూడా గమనించుకొని ఆ నష్టాలను నివారించేటటువంటి క్రమంలో ఏమేమి అంశాలు మనకు ఉపయోగపడతాయి అనేటటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలుగా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఘర్షణ బలాలు కనుక లేనట్లయితే తాడుతో మనం ఇక్కడ వస్తువులను బంధించలేని పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఘర్షణ బలాల కారణంగానే గోడలోకి దింపినటువంటి మేకులు కానివ్వండి, చెక్కలోకి దింపినటువంటి మేకులు కానివ్వండి, 2-3 చెక్కలను పట్టి ఉంచేటటువంటి క్రమంలో అవి ఉపయోగపడేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ నష్టాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే ఘర్షణ వలన ప్రధానంగా శక్తి వృధా అయిపోయేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణంగా మనం ఇక్కడ శక్తి వనరులను వాహనాలు నడిపించేటటువంటి క్రమంలో ఎక్కువగా వినియోగిస్తాం కాబట్టి స్థైతిక ఘర్షణ మరియు విరామ ఘర్షణ లేదా గమన జడత్వానికి సంబంధించినటువంటి అంశాల భాగంగా ఇక్కడ ఘర్షణను నివారించేటటువంటి క్రమంలో ఎక్కువ శక్తి నష్టం అనేది జరుగుతుంది కాబట్టి ఈ క్రమంలో ఘర్షణ వలన శక్తి అనేది అత్యధికంగా వృధా అయ్యేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా యంత్ర భాగాలకు సంబంధించినటువంటి అరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఘర్షణ వలన అత్యధికము ఉష్ణం జనించడం వలన ఇక్కడ యంత్ర లాభం అనేది లేదా యంత్ర పదార్థాల బలం అనేది తగ్గిపోయేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఘర్షణ వలన అత్యధికమైనటువంటి నష్టాలు ఏర్పడుతున్నటువంటి క్రమంలో ఈ నష్టాలను నివారించేటటువంటి పద్ధతుల మీద కూడా మనకి ఇక్కడ ఎక్కువగా ప్రశ్నలు వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఘర్షణను తగ్గించేటటువంటి క్రమంలో ఘర్షణ అవసరం లేనటువంటి పరిస్థితులలో ఆ వస్తువుల యొక్క లేదా విడిభాగాల యొక్క ఉపరితలాన్ని నునుపు చేసినట్లయితే ఘర్షణ బలాల యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ వస్తువుల యొక్క ఉపరితలాన్ని నునుపు చేసినటువంటి క్రమంలో ఘర్షణ బలాల యొక్క ప్రభావాన్ని మనం ఇక్కడ గణనీయంగా తగ్గించుకోవచ్చు. సో ఈ క్రమంలో నునుపు చేయడం అనేది ఒక రెమెడీగా మనం ఇక్కడ చూస్తాం. అయితే ఎక్కువ నునుపు చేసినటువంటి క్రమంలో మళ్ళీ ఘర్షణ పెరిగేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా స్నేహక తైలాలను ఉపయోగించేటటువంటి క్రమంలో కూడా 2 స్పర్శతలాల మధ్య ఏర్పడేటటువంటి ఘర్షణ బలాల యొక్క ప్రభావాన్ని మనం ఇక్కడ గణనీయంగా తగ్గించవచ్చు. గ్రీజు మరియు నూనెల వంటివి స్నేహక తైలాలుగా ఉపయోగించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ నిత్య జీవితంలో చూస్తూనే ఉన్నాం. ఈ గ్రీజు మరియు నూనె మొదలైనటువంటి పదార్థాలను ఉపయోగించడం వలన యంత్ర భాగాల మధ్య ఉత్పత్తి అయ్యేటటువంటి ఘర్షణను తగ్గించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా యంత్ర విడిభాగాలను అమర్చేటటువంటి క్రమంలో బాల్ బేరింగ్ల యొక్క ఉపయోగం వల్ల కూడా మనం ఇక్కడ ఘర్షణ యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఈ క్రమంలో చిన్నవి మరియు గుండ్రంగా ఉండేటటువంటి ఇనుప గోళాలను ఉపయోగించి 2 తలాల మధ్య గల జారుడు చలనాలను దొర్లుడు చలనంగా మార్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అన్ని ఘర్షణ బలాల్లోకెల్లా దొర్లు ఘర్షణ బలం అనేది తక్కువ విలువను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో అక్కడ ఘర్షణ బలం యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా వాహనాలకు స్ట్రీమ్లైన్ ఆకారాన్ని కనుక అందించినట్లయితే అది గాలి ద్వారా వచ్చేటటువంటి ఘర్షణ బలాలను నిరోధించడం వలన ఆ వాహనాల యొక్క మైలేజ్ పెరిగేటటువంటి క్రమాన్ని, యంత్రలాభం పెరిగేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. సో అందుకనే గాలిలో ప్రయాణించేటటువంటి విమానాలకు కానివ్వండి,
వాహనాలకు కానివ్వండి స్ట్రీమ్లైన్ ఆకారంలో వాటిని డిజైన్ చేయడం ద్వారా అది ప్రయాణించేటటువంటి క్రమంలో గాలితో ఎదురయ్యేటటువంటి ఘర్షణను సమర్థవంతంగా నిరోధించుకోవడం వలన అది ఎక్కువ దూరాలు ప్రయాణించేటటువంటి క్రమాన్ని ఎటువంటి శక్తి నష్టం లేకుండా ఇంధనాన్ని పొదుపు చేసుకుంటూనే ఇక్కడ ప్రయాణించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ క్రమంలో మనకు న్యూటన్కి సంబంధించినటువంటి మొదటి నియమంలో భాగంగా అందించినటువంటి జడత్వానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, ఘర్షణకు సంబంధించినటువంటి పలు అంశాలు, అదేవిధంగా చలన సమీకరణాలకు సంబంధించినటువంటి అంశాలలో మనకు ప్రధానంగా అత్యధికమైనటువంటి క్వశ్చన్స్ వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో వీటన్నిటిని మనం కూలంకషంగా నేర్చుకొని నాణ్యమైనటువంటి ప్రశ్నలు లేదా మోడల్ పేపర్లను మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఇవి మనకు మార్కులు తెచ్చిపెట్టేటటువంటి క్రమంలో ఎక్కువగా దోహదపడతాయి. మిగిలినటువంటి ఈ యాంత్రిక శాస్త్రంలోని ప్రాథమిక భావనలు తదుపరి క్లాసులో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.